తనదైన మార్కు పాలనతో దూసుకెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా సంక్షేమం అందిస్తుండడంతో పాటు పాలనలో దూకుడుగా వ్యవహరిస్తూ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. హస్తం నేతల నుంచే కాదు, ఏకంగా ఇతర పార్టీ నేతల నుంచి కూడా హెడ్స్ ఆఫ్ సీఎం అని అనిపించుకుంటున్నారు. మల్కాజ్గిరి సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా రీసౌండ్ ఇస్తున్నాయి. గతంలో దేవేందర్ గౌడ్ మంత్రిగా ఉన్న సమయంలో వేలాది మందికి ఇళ్ల పట్టాలు వచ్చాయి. ఆయన చేసిన అభివృద్ధి తప్ప గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో ఒక్కసారి ఆలోచించండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో జరిగిన సభలో పిలుపునిచ్చారు. ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడే వేలాది ఇళ్ల పట్టాలిచ్చి మీ బస్తీలలో మీ మారుమూల ప్రాంతాలలో సీసీ రోడ్ వేసి ప్రాంతాన్ని పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి చేసింది. ఆయనలో చేసిన అభివృద్ధి ఇయ్యాలటి వరకు జిల్లాల నుంచి వచ్చిన పేదోళ్లకు బస్తీలలో ఇళ్ల పట్టాలు వచ్చినాయి. మరి ఈరోజు బీఆర్ఎస్ 10 ఏళ్ళ ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఏంది, చేసిన అభివృద్ధి ఏందో ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి. ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడే వేలాది ఇళ్ల పట్టాలిచ్చి మీ బస్తీలలో మీ మారుమూల ప్రాంతాలలో సీసీ రోడ్ వేసి ప్రాంతాన్ని పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి చేసింది. ఆయనలో చేసిన అభివృద్ధి ఇయ్యాలటి వరకు జిల్లాల నుంచి వచ్చిన పేదోళ్లకు బస్తీలలో ఇళ్ల పట్టాలు వచ్చినాయి. మరి ఈరోజు బీఆర్ఎస్ 10 ఏళ్ళ ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఏంది, చేసిన అభివృద్ధి ఏందో ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి. పార్టీలకు అతీతంగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారంటూ దేవేందర్ గౌడ్ కుమారుడు విజయేందర్ గౌడ్ కితాబిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఔన్నత్యానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. ఆయన ఇలా మాట్లాడడానికి గుండెల నిండా ధైర్యం, ఔన్నత్యం ఉండాలని చెప్పారు. కేసీఆర్ జమానాలో తమ ముందున్న నాయకులు చేసిన మంచి పనుల్ని కనీసం ప్రస్తావించిన సందర్భం కూడా లేదని చెప్పారు. తుళ్ళ విజయేందర్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన నాయకుడిగా అభివర్ణించారు. ఆయన యువత ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడే వేలాది ఇళ్ల పట్టాలిచ్చి మీ బస్తీలలో మీ మారుమూల ప్రాంతాలలో సీసీ రోడ్ వేసి ప్రాంతాన్ని పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి చేసింది. ఆయనలో చేసిన అభివృద్ధి ఇయ్యాలటి వరకు జిల్లాల నుంచి వచ్చిన పేదోళ్లకు బస్తీలలో ఇళ్ల పట్టాలు వచ్చినాయి. మరి ఈరోజు బీఆర్ఎస్ 10 ఏళ్ళ ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఏంది, చేసిన అభివృద్ధి ఏందో ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి. ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడే వేలాది ఇళ్ల పట్టాలిచ్చి మీ తనదైన మార్కు పాలనతో దూసుకెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా సంక్షేమం అందిస్తుండడంతో పాటు పాలనలో దూకుడుగా వ్యవహరిస్తూ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. హస్తం నేతల నుంచే కాదు, ఏకంగా ఇతర పార్టీ నేతల నుంచి కూడా హెడ్స్ ఆఫ్ సీఎం అని అనిపించుకుంటున్నారు. మల్కాజ్గిరి సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా రీసౌండ్ ఇస్తున్నాయి. గతంలో దేవేందర్ గౌడ్ మంత్రిగా ఉన్న సమయంలో వేలాది మందికి ఇళ్ల పట్టాలు వచ్చాయి. ఆయన చేసిన అభివృద్ధి తప్ప గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో ఒక్కసారి ఆలోచించండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి సభలో ఆయన పిలుపునిచ్చారు.